నాకు ప్రివ్యూ అప్పుడు రాలేదు. సో, మాట్లాడే అవకాశం రాలేదు. సో, అలా అని ఈరోజు నేను ఎక్కువసేపు తీసుకొని మాట్లాడడానికి. అందరూ చెప్పినట్టు ఇట్స్ వి ఆర్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ వెబ్ సిరీస్. కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. థ్యాంక్స్ అండి. ఆయన ఆలోచన విధానము, అది డైరెక్షన్, అది చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఎగ్జాక్ట్గా ఏం కావాలి, ఆ సీన్లో ఏం కావాలి, ఎంత ఏది క్లోజప్స్ కావాలి, ఏది వైట్ కావాలి, ఎంత క్లారిటీగా తెలుసు అంటే కృష్ణ సార్కి ఇట్స్ లైక్ ఆయన ఒక వర్డ్ వాడారు సెట్లో, నాకు బాగా గుర్తుండిపోయింది అది మైండ్లో, జాగ్రఫీ ఆఫ్ ద సీన్ అని. ఆయన ఫేవరెట్ వర్డ్. ఆయన ఏదని చెప్తే ఒక్కసారి జాగ్రఫీ ఆఫ్ ద సీన్ చూసుకుందాం అంటారు. జాగ్రఫీ ఆఫ్ ద సీన్ చూసుకోగానే ఆయనకి తెలిసిపోతుంది అనమాట, ఎడిట్లో ఎలా వస్తుంది, కట్ ఎలా వస్తుంది, ఇమోషన్ ఎలా వర్కౌట్ అవుతుందని. సో ఇంతే కావాలి నాకు, ఇంతకంటే ఎక్కువ వద్దు, ఇది ఇంతవరకే కావాలని చాలా క్లారిటీగా చెప్తారు. సో అండ్ అది అది ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వెళ్ళి వెబ్ సిరీస్ చూసిన తర్వాత అర్థమైంది దాని రిజల్ట్ అనేది ఆ సిరీస్లో కనిపించింది. అది ఎంత గ్రిప్పింగ్గా, ఎంత కాంపాక్ట్గా, ఎంత క్లారిటీగా ఉంది అంటే ఆ వెబ్ సిరీస్ బింజ్ వాచ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో వండర్ఫుల్ సార్, ఇట్స్ అమేజింగ్ టు వాచ్ యూ వర్క్. అండ్ డిఓపి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మోస్ట్లీ ఏడుస్తూనే ఉన్నాను, నా ఏడుపులో కూడా నన్ను చూడబుల్గా చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మై డార్లింగ్ స్వాతి, సో తనతో ఉన్న కనెక్షన్ అండ్ ఇమోషన్ అది ఎస్టాబ్లిష్ అయినందుకేనేమో ఆ ఇమోషన్ అంత న్యాచురల్గా, అంత రియలిస్టిక్గా వచ్చింది. వండర్ఫుల్ స్వీట్ హార్ట్, ఇట్ వాజ్ సో లవ్లీ తనతో సెట్స్లో గడపడము. అండ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ అప్కమింగ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. అండ్ రాజీవ్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు, ఆయన రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ అన్నీ కృష్ణ సార్ దీంట్లో ఒక్కసారిగా మనకి గుర్తు చేసేసారు. మర్చిపోయారా రాజీవ్ గారు ఏ కైండ్ ఆఫ్ యాక్టరో? చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ అని, స్టార్టింగ్ టు ఎండ్ ఒక్కసారి అన్ని రేంజ్ ఒక్కసారి చూపించేశారనమాట రాజీవ్ గారివి. సో రాజీవ్ గారి క్యారెక్టర్ చూసినప్పుడు యాక్టర్స్ లైక్ మీ కొంచెం గ్రీడీ అవుతారనమాట, అబ్బాయి ఎవరైనా నాకు ఇలాంటిది రాస్తే ఎంత బాగుండు అని.